నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. ఏపీలో రాజకీయం పక్వదశకు వచ్చింది. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ప్రచారాలు మరింతగా స్పీడ్ పెరిగి 175 నియోజకవర్గాల్లో ప్రధాన మూడు పార్టీలు సుడిగాలి పర్యటన వలె తలపించనున్నాయి. ఎప్పటికే మా పార్టీ గొప్పంటే మా పార్టీ గొప్పంటూ సంక్షేమ పథకాలను ఏకరువు పెడుతున్న వైసీపీ వాటితో పాటు భవిష్యత్తు ప్రణాళికలను అందిస్తున్నామంటూ టీడీపీ జనసేనల కూటమి హామీలను గుప్పించేస్తున్నాయి. అయితే పక్కా కరడుగట్టిన పార్టీల అభిమానులు మాత్రం గెలుపు తమదేనంటూ ధీమాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రచారాల్లో ఉన్న అధిష్టాన నేతలపై రాళ్ల దాడులు ఒకంత టెన్షన్కు గురిచేస్తుంటే వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ప్రచారంలో ఒకరికి మించి మరొకరు వేగంగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక అసలు కథ నామినేషన్ల పర్వం మొదలైంది. దాంతో ఇప్పుడు కూడా ప్రత్యేక రెస్ట్రిక్షన్లను కూడా జారీ చేసింది. దానికి అనుగుణంగానే ప్రచారాలు నామినేషన్ల ప్రక్రియ కొనసాగించాలని, హద్దు మీరితే మాత్రం తగు పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈసీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రధాన పార్టీలు తీసుకున్న చర్యలపై ఒక ప్రత్యేక కథనం. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ దంగల్ షురూ అయింది. పార్టీలో మార్పులు చేర్పులు దగ్గర నుంచి మొదలు పెడితే పదవుల కోసం పెదవులు దాటిన పోరాటం ఇప్పుడు కార్యాచరణకు రాబోతోంది. ముఖ్యంగా ఏపీ విషయంలో గత 2.5 ఏళ్లుగా హాట్ టాపిక్ గా మారిన జగన్ పరిపాలనపై స్క్రోలింగ్లు, ట్రోలింగ్ల వేగం మరింత పెరిగిందని చెప్పాలి. మరో మాటగా చెప్పాలంటే జగన్ హావభావాలను, పరిపాలన విధానాన్ని ప్రజలపై పెను భారం మోస్తున్నారంటూ ప్రతిపక్ష కూటమి టీడీపీ జనసేనల ఆరోపణలు ఒకంత వేడిని పుట్టిస్తున్నాయి. చంద్రబాబు పవన్ల మాట ఎత్తందే జగన్ మీటింగ్ క్లోజ్ కాని పరిస్థితే. అదేవిధంగా సీఎం జగన్ పేరు ఎత్తందే మిత్ర కూటమి సమావేశం ముగింపు దశకు రాని పరిస్థితులు నెలకొన్నాయన్నది జగన్ మెరిగిన నగ్న సత్యం. 2014 నుంచి 19 వరకు తాము చేసిన అభివృద్ధిలో ముఖ్యాంశాలైన పోలవరం, అమరావతి, కియా మోటార్స్ లాంటి భవిష్యత్ ప్రణాళికలు ప్రజల ముందు పెడుతుంటే ఆటో వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి మూలాన కూర్చున్న ముదసలికి ఇచ్చిన పెన్షన్ వరకు డబ్బుల పెంపకాలు, విలేజ్ వాలంటీర్ల వ్యవస్థే తమకు అండదండలంటూ వైసీపీ ప్రభుత్వం తమ ప్రచారంలో హోరెత్తించేస్తుంది. ఈ మేరకు మరో అడుగు ముందుకేసి ఏపీ 3 రాజధానుల నుంచి మొదలు పెడితే చిట్ట చివర సంపూర్ణ మద్య నిషేధం వరకు తమ ప్రభుత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు విపక్షాలు తూర్పార పెడుతున్నాయి. మరోవైపు తాము సాధించిన విజయాల్లో సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అంటూ ప్రకటించుకుంటున్న వైసీపీకి మాత్రం గత ఎన్నికల నుంచి ఈనాటి వరకు దాడుల ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. 2019 ఎన్నికల్లో కోడికత్తి దాడి తర్వాత ఇప్పుడు మళ్ళా ఇదే ఎన్నికల సమయంలో రాళ్లతో దాడి జరగడం రాజకీయ వర్గాల్లో పెను దుమారమే రేపుతోంది. కాకపోతే అప్పుడు కోడి కత్తితో జగన్ గెలుపును సాధిస్తే ఇప్పుడు రాయి దాడితో గెలుపు సాధించాలని డ్రామా ఆడుతున్నారంటూ ప్రతిపక్ష కూటమి బాహాటంగానే విమర్శిస్తుంది. దాంతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు మాత్రం కౌంటర్ అటాక్ షురూ చేశారు. ఈ రాళ్ల దాడుల వెనుక చంద్రబాబు హస్తం ఉందంటూ స్వయంగా సీఎం జగన్ ఆరోపించడంతో ఇప్పుడు ఇదే విషయం తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన చర్చానీయాంశంగా మారింది. ఇక ఎన్నికల ప్రచార సమరం ఇలా కొనసాగుతుంటే మరోవైపు నోటిఫికేషన్ నామినేషన్ల పర్వతానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏపీలో ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవాలంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. మరో విధంగా చెప్పాలంటే అటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఏపీలోని 25 లోక్సభ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు ఈ నోటిఫికేషన్ తేదీ ఒకేలా షురూ అవుతుంది. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థుల వాహనాలను 200 మీటర్ల దూరంలోనే అధికారులు నిలిపివేస్తారు. అభ్యర్థితో పాటు 4గురిని మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఎన్నికల నేపథ్యంలో నగరంలో ప్రత్యేక నిఘా పెట్టినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈసీ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించారు.
మే 13న పోలింగ్, జూన్ 4న ఎన్నికల ఫలితాల విడుదల చేయనున్నట్టు ఈసీ పేర్కొంది. మే 13న ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటించనున్నారు. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ చేపడతారు. లోక్సభ అభ్యర్థి 25,000 రూపాయలు, శాసనసభ అభ్యర్థి 10,000 రూపాయల చొప్పున ధరావత్తు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50 మంది చెల్లిస్తే సరిపోతుంది. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా వీడియో రికార్డింగ్ చేస్తారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. బ్యాంకుల నుంచి లక్షల రూపాయలు ఆపై డ్రా చేసిన, జమ చేసిన ఆ ఖాతాలపై ఈసీ డేగ కన్ను వేసింది. 10 లక్షలకు మించి డ్రా చేసిన వారి సమాచారాన్ని బ్యాంక్ అధికారులు, ఐటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. తగిన ఆధారాలు చూపిస్తేనే డబ్బును వెనక్కి ఇస్తున్నారు. ఇక చివరగా మరో ముఖ్యాంశం. ఎన్నికలు సజావుగా జరగడానికి ఈసీ తీసుకుంటున్న చర్యలు సరిపోతాయా? 2 తెలుగు రాష్ట్రాల ప్రశాంత వాతావరణంలో ముగుస్తాయా? ముఖ్యంగా నెవురి గప్పిన నిప్పులా ఉన్న ఏపీలో ఎన్నికలు సజావుగా సాగాలంటే సిఈసి కేంద్రం తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలపై ఇప్పుడు పరిశీలకులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ఎన్నికలపై రాజకీయ వర్గాలు టెన్షన్తోనే ఎదురు చూస్తున్నాయి. స్థానిక పోలీసులను రాష్ట్ర వ్యాప్తంగా స్థానభ్రంశం చేస్తేనే ఎన్నికలు సజావుగా సాగుతాయనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. రాళ్ల దాడులు, కోడికత్తి దాడులు, ఇంకా ఏవేవో దాడుల నుంచి నేతలకు రక్షణ కలగాలంటే కేంద్ర బలగాలే రంగంలోకి దిగాల్సి ఉంటుందనే అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.